సార్ మాది ఈర్వల్లి మండలం ఓదివేడు గ్రామం కడప వైఎస్ఆర్ జిల్లా సార్. మాకు రాయచోటి నర్సరీలో నారు ఎత్తుకొచ్చినాము. నర్సరీలో నారు ఎత్తుకొచ్చిన తర్వాత ఇప్పటికి 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత కోత కోసేదానికి ఒక పిండి కానీ లేదు. నర్సరీ వాడిని అంటే మాకేం తెలుసు, ప్రభాకర్ వాళ్ళు దిగిని వాళ్ళని అడుగుకుంటున్నారు. అధికారులను పిలిచితే అధికారులు చేనులోకి వచ్చి ఇది డమ్మీ సీడ్ గిని ఇది పనికిరాదని చెప్తున్నారు సార్. దాన్ని కానీ ఫైల్ చేసేస్తున్నారు వాళ్ళు. కానీ ఏదన్నా చేసుకున్నాం అనుకుంటే అప్పులు ఎక్కువైపోయాయి, మేము బతికేది కష్టం అయిపోయింది సార్ మాకు. దీనివల్ల ఏ టైంలో ఏం జరుగుతుందో నాకు అప్పులోళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చున్నారు. దీని గురించి నాకు ఏం అర్థం కాలేదు. ఇది ఏం 90 రోజులు అవుతుంది ఒక బాక్స్ దిగల. ఇదే టైప్లో మా బామార్ది గురంకొండలు ఎత్తుకుపోయినారు. ఆయన ఎత్తుకొని పోయినాడు. ఇప్పుడు ఇద్దరికి 6వ కోత కోసేసినాడు. 10 గుంటల్లోనే 150 బాక్సులు దిగింది. మాది 5 ఎకరాలు కలిసేసి 5 మంది రైతులం అయితే 5 ఎకరాలు కలిసేసి ఒక 20 బాక్సులు కానీ దిగల సార్. మాకు ఇది 20 బాక్సులు కానీ దిగల. ఏం చేయాలని మేము అర్థం కాల. నర్సరీ వాడిని అడిగితే ప్రభాకర్ సీడ్స్ మేము ఎత్తుకొచ్చి పోసినాం, వాళ్ళు ఇచ్చినారు, ఆయన్ని అడుక్కోపోండి అని చెప్తున్నారు. కాకపోతే ఆర్టికల్స్ ఆయన అధికారిని పిలిచితే అధికారి ఏం చెప్తాడంటే ఇది డమ్మీ సీడ్ గిని ఇది కాకపోతే దిగుబడి ఏమి 1 రూపాయి కానీ దిగుబడి లేదు ఎరకు. అదే సార్.